బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి అనుచరుల హవా నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల కౌంటింగ్ జరుగుతోంది. అయితే ఆ 116లో కేవలం జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి జగిత్యాల మున్సిపాలిటీ మాత్రం చాలా భిన్నంగా ఉంది. అధికార పార్టీని కాదని, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను కాదని, ఇక బీజేపీని కాదని జీవన్ రెడ్డి నిలబెట్టినటువంటి స్వతంత్ర అభ్యర్థులు, యాపిల్ సింబల్పై మున్సిపల్ ఎన్నికల బరిలో దిగినటువంటి స్వతంత్ర అభ్యర్థులు జీవన్ రెడ్డి అనుచరుల ఆవానే ఇవాళ జగిత్యాలలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం 50 వార్డులు జగిత్యాలలో ఉంటే ఇక 39 వార్డుల వరకు కౌంటింగ్ జరిగింది. ఆ 39 వార్డులో కాంగ్రెస్ 15 మేర వరకు వార్డులు సొంతం చేసుకుంటే, మరి జీవన్ రెడ్డి గారి అనుచరులు పోటాపోటీన కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతూ 14 నుంచి 16, 17 వరకు మరి ఇండిపెండెంట్ అభ్యర్థులను వాళ్ళ వార్డులు సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి దానికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. సో ఎప్పుడైతే జీవన్ రెడ్డి వర్సెస్ అక్కడటువంటి సంజయ్ మధ్య వార్ మొదలైందో, నా అనుచరులకు కాకుండా, నేను చెప్పిన వ్యక్తులకు కాకుండా మీరు ఇతరులకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ రెబల్గా బరిలోకి దిగినటువంటి జీవన్ రెడ్డి తన అనుచరులని, గెలుపు గుర్రాలని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దించారు. బరిలోకి దించడమే కాదు, గెలిచేంత వరకు మీకు అండగా ఉంటా, మీ వెంట ఉంటా అంటూ ఇక జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మున్సిపల్ ఈ పీఠాన్ని, ఈ మున్సిపల్కి సంబంధించినటువంటి చైర్మన్కి సంబంధించి మున్సిపల్ చైర్మన్ని మనమే సొంతం చేసుకోవాలంటూ స్వతంత్ర అభ్యర్థుల్ని బరిలోకి దించి వాళ్ళ వెంటుండి ముందుకు నడిపించినటువంటి జగిత్యాల స్టోరీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రధానంగా అధికార పార్టీని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2020లో జరిగిన జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి, అంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ గతంలో విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల ఫలితాలు వివరాలు ఒకసారి మనం చూస్తే, ఏదైతే మొత్తం 48 వార్డులు గాను 30 వార్డులో గతంలో విజయం సాధించింది బీఆర్ఎస్. అయితే మున్సిపల్ చైర్మన్ మొదట బోగస్ రావని బీఆర్ఎస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అయితే ఆమె తన పదవికి రాజీనామా చేసిన తర్వాత అడవుల జ్యోతి బీఆర్ఎస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. అయితే జ్యోతి లక్ష్మణ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇతర పార్టీల ఫలితాలు చూస్తే, ఆనాడు భారతీయ జనతా పార్టీ, అంటే భారతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేషనల్ కాంగ్రెస్ పార్టీ 7 వార్డులు సొంతం చేసుకుంటే, బీజేపీ 3 వార్డులు, ఇక స్వతంత్ర అభ్యర్థులు గతంలో 6 వార్డులు సొంతం చేసుకున్నారు. బట్ పూర్తిగా అప్పటికిప్పటికి ఫలితాలు మారిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ 15 చోట్ల గెలిచినట్టుగా సమాచారం అందుతుంది. ఇక బీజేపీ 6 చోట్ల గెలిచినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఇదే అంశం మీద పూర్తి స్థాయి సమాచారాన్ని అందించుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరింత సమాచారం తెలుసుకుందాం. మూషం, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? 116 నియోజకవర్గాల్లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. అన్నిటికంటే భిన్నంగా అందరి చూపును తన వైపు తిప్పుకుంటుంది జగిత్యాల జీవన్ రెడ్డి అనుచరుల గెలుపు. సో మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది జగిత్యాలలో? ముందు నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం శ్రీశైలం, అంటే 2 రకాలుగా, అటు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యాడు, జైన్ కాలేదు అని చెప్పేసి ఇటు స్పీకర్ నిర్ణయాలు తీసుకోవడం, మరొక వైపు జీవన్ రెడ్డి సంజయ్ పైన అక్కడ కొనసాగిస్తున్నటువంటి ఆ యొక్క పోరాటం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇబ్బందులు పెడతా ఉన్నాడు అనేటువంటి మాటలను జీవన్ రెడ్డి పదే చెప్తా ఉన్నారు. నేను సీనియర్ అయినప్పటికీ 4 దశాబ్దాలుగా నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాను అని చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను దూరం చేసుకుంటుంది అనేటువంటి మాటను బాహటంగానే ఆయన గాంధీ భవన్ వేదికగానే మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఇక అది కాస్త తీవ్రమైనటువంటి రచ్చకైతే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ సమయంలో దారితీసిందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎలక్షన్ సమయంలో జగిత్యాల నుంచి బీ ఫార్మ్స్ విషయంలో సంజయ్ చెప్పినటువంటి వారికి బీ ఫార్మ్స్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఇచ్చింది. ఇక సంజయ్ చెప్పినటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ధృవీకరించినటువంటి పరిస్థితి ఈసీ కూడా. ఇంకా తన యొక్క అనుచరులను గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆపిల్ పండు, అంటే సేపు గుర్తు పైన కొంతమందిని జీవన్ రెడ్డి స్వయంగా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఉన్నటువంటి వాళ్ళను ఓడించాలి అని చెప్తూ, నేను ఏదైతే చెప్తున్నానో వీళ్ళని గెలిపించాలని చెప్తూ బాహటంగానే వారికి మద్దతుగా ప్రచారం కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొత్తం మీద
ఇటు కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి ఆ యొక్క క్యాడర్, అటు సంజయ్ నిలబెట్టినటువంటి వారికి వ్యతిరేకంగా ఇటు జీవన్ రెడ్డి నిలబెట్టినటువంటి వారికి మద్దతుగా మొత్తం మీద నిలిచారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే 50 సీట్లు 50 వార్డులు ఉన్నటువంటి జగిత్యాల మున్సిపాలిటీలో ఇప్పటి వరకు వచ్చినటువంటి 39 కొద్దిసేపటి కిందటి వరకు వచ్చినటువంటి 39 వార్డుల్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టు ఉంటే 15 వార్డులను మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక మిగిలినటువంటి దానిలో 15 వార్డులు పోను 6 వార్డులను బీజేపీ పార్టీ గెలుచుకుంది. దాదాపు 17 వార్డుల వరకు కూడా ఇండిపెండెంట్స్ మాత్రమే అక్కడ గెలుచుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద రాష్ట్ర దేశ చరిత్రలోనే ఇండిపెండెంట్స్ అందరూ కలిసి కూడా చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తారా అంటే అవుననేటువంటి సమాధానాన్ని చెప్తా ఉంది జగిత్యాల మున్సిపాలిటీ. మరి దానికి సంబంధించి ఇంకా 11 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ బయటికి రావాలి. ఆ 11 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఒకవేళ బయటకు వచ్చినట్టు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 26ను ఎవరైతే చేరుకుంటారో వారికి అక్కడ చైర్మన్ గిరి వహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే దాదాపు 17 స్థానాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచి సత్తా చాటుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని కాదని అటు సంజయ్ కుమార్ ను రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జీవన్ రెడ్డి గెలిచాడని చెప్పుకోవచ్చు. శ్రీశైలం మొత్తం మీద జీవన్ రెడ్డి తన యొక్క పోరాట పంతాను కొనసాగిస్తూ జగిత్యాల వేదికగా తన యొక్క సత్తాను చాటుతున్నాడని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటికి ఇంకొక గంటకే 2 గంటన్నరకు పూర్తి స్థాయి ఫలితాలు అయితే వస్తాయి. అంటే మూసం ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు ఇటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్న వల్ల కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అనుచరులు ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపు 5 నుంచి 6 మంది గెలిచారని ఒక సమాచారం ఉంది. అంటే ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులను బలపరుస్తూనే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమందికి బీఫామ్ వచ్చింది. వాళ్ళని కూడా జీవన్ రెడ్డి సపోర్ట్ చేశారని ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి 15 గెలిచింది అక్కడ వాళ్ళు, ఆ 15లో జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఒక 5-6 మంది ఉన్నా, ఇటు ఆయన ఇండిపెండెంట్గా గెలిపించుకున్న ఒక 14-15 మంది 16-17 మంది వరకు ఆయన అనుచరులు గెలిచిన ఓవరాల్గా ఇటు కాంగ్రెస్లో ఒక 5 మందిని ఈయన ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఒక 20 మంది గెలిచినప్పటికీ ఓవరాల్గా ఎట్లా క్యాల్కులేషన్ చేసినా కూడా జీవన్ రెడ్డి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఆ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఆ పాసిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా? 100% మీరు చెప్పిన దానిలో తూచ తప్పకుండా. అంటే ముందు నుంచి కూడా జీవన్ రెడ్డి అదే ప్రణాళికబద్ధంగా నడుస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. కొంతమంది అనుచరులకు కాంగ్రెస్ బీఫామ్ వచ్చినటువంటి నేపథ్యంలో వారిని కాంగ్రెస్ పార్టీ వైపుగానే ఉంచడం జరిగింది. ఆ ప్రాంతంలో జీవన్ రెడ్డి ఇంకొక అభ్యర్థిని పెట్టలేదని చెప్తా ఉన్నారు. జీవన్ రెడ్డి కేవలము 32 స్థానాలలో మాత్రమే తనకు సంబంధించినటువంటి అభ్యర్థులను పెట్టుకొని మిగిలినటువంటి 18 ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేస్తున్నటువంటి వారికి సపోర్ట్ చేశారని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇటు 32 స్థానాలలో కనీసం ఆయన ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క స్థానాలు ఏదైతే 20 స్థానాలు 18 స్థానాలు గెలుచుకున్నట్టు ఉంటే ఆ మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి వాళ్ళు కూడా జీవన్ రెడ్డి తరపున గెలిచినటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 26ని వారు చేరుకోవడం అయితే ఖచ్చితంగా సాధ్యమని అనిపిస్తా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఒకవైపు ఇది కాంగ్రెస్ పార్టీకైనా కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి పిసిసి చీఫ్ కైనా కానివ్వండి, ఇది ఒక రకంగా గుణపాఠమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవన్ రెడ్డి స్థాయి నాయకుడిని దూరం పెడుతున్నారంటూ పదే కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత చర్చ నడుస్తున్నటువంటి చాలా సీనియర్ నాయకులుగా ఉన్నట్టున్నారు. దాదాపు 40 దశాబ్దాలకు సంబంధించి కూడా 4 దశాబ్దాలు అంటే 40 ఏళ్ల నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అనేకమైనటువంటి పదవులను కూడా ఆయన అక్కడి నుంచి జగిత్యాల నుంచి పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ వదులుకునే అవకాశం ఉందంటారా? అంటే మనము కొద్ది రోజుల క్రితం చూసాము, ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతారని కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిశాడు అని చెప్పేసి ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి హస్తానికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతా ఉన్నాడు జీవన్ రెడ్డి అంటూ మనం చూస్తా ఉన్నాం. కానీ ఇంకొక విషయం చెప్పుకోవాలి, శ్రీశైలం ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయ పరంపర మొదలైంది. 2018-19 సంవత్సరంలో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి విజయాల పరంపర మొదలైందే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి. ఆ Yes. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. ఎస్ దీన్ని ఖచ్చితంగా గుర్తించుకోవాల్సినటువంటి అంశం. జీవన్ రెడ్డి విజయం తర్వాతనే ఆ తర్వాత అడపదడప గెలుస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి 2023 ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో అధికారం చేజిక్కించుకుంది. Yes. మొత్తం మీద ఈ యొక్క అధికారానికి బీజం పడింది, పునాదులు పడింది మాత్రం ఖచ్చితంగా అది జగిత్యాల జీవన్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్సీ గెలిచిన తర్వాతనే అని చెప్పుకోవచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 4.5 దశాబ్దాలుగా తన యొక్క సేవలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు పూర్తి స్థాయి రెబల్ గా మారి పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే కంటతడి పెట్టుకుంటున్నటువంటి సందర్భాలు, ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క ప్రజల ముందట తల దించుకొని తను మాట్లాడుతున్నటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలలో మాత్రం ఖచ్చితంగా బాధలు కలిగించేటివే. అయినప్పటికీ కూడా తన యొక్క కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మరి తన యొక్క పోరాటాన్ని అయితే కొనసాగిస్తూ ముందుకైతే వచ్చాడు. మొత్తం మీద ఈ రోజు తన యొక్క సత్తాను చూపించుకున్నాడని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి తన యొక్క సత్తాను చూపించుకున్నాడని చెప్పుకోవచ్చు. శ్రీశైలం. ఎస్ రైట్, థ్యాంక్ యూ ముషన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా జగిత్యాలకు సంబంధించి మాత్రం చాలా చర్చ జరుగుతుంది. జగిత్యాలలో తన మార్కును జీవన్ రెడ్డి చూపిస్తున్నారు. సో దశాబ్ది కాలాలుగా అంటే 4 దశాబ్దాలుగా అంటే 40 నుంచి 45 సంవత్సరాల నుంచి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి తన మార్కును చూపించబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ను కాదని, ఇక బీఆర్ఎస్తో పాటు అదేవిధంగా కాంగ్రెస్ను కాదని అతను నిలబెట్టినటువంటి స్వతంత్ర అభ్యర్థులకు మరి అక్కడ జగిత్యాల ప్రజలు ఓట్లేసి గెలిపిస్తూ మరి వాళ్ళను బలపరుస్తున్నారంటే జీవన్ రెడ్డి మీద ఎంత నమ్మకం ఉంది, జీవన్ రెడ్డి మీద ఎంత భరోసాను పెట్టుకున్నారు జగిత్యాల ప్రజలు అనేది మనకు కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. సో చూడాలి, ఓవరాల్గా పూర్తి స్థాయి అప్డేట్స్ వచ్చిన తర్వాత 50 వార్డుల ఫలితాలు వచ్చిన తర్వాత మరి మరొకసారి అప్డేట్స్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఏది ఏమైనప్పటికీ మాత్రం జగిత్యాలలో జీవన్ రెడ్డి మార్కు, జీవన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించబోతున్నారు, సాధించినట్టే అనేటువంటి ఒక చర్చ మాత్రం తన అభిమానుల్లో, తన కార్యకర్తల్లో, అక్కడ ఉన్నటువంటి జగిత్యాల ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.